హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ టిప్ అండి. ఇది నా తెలుగులో ఫస్ట్ వీడియో తెలుగు యూట్యూబ్ ఛానల్‌లో. ఇంతకుముందు నేను హిందీలో చేశా. ఇప్పుడు నేను తెలుగులో చేస్తున్నా. సో, నా టార్గెట్ ఏంటంటే నా నా ఈ వీడియో ప్రతి తెలుగువాడు తెలుగు వాళ్ళ వరకు రీచ్ అవ్వాలని. నా తెలుగులో ఏదైనా కొంచెం తప్పు అనిపిస్తే ప్లీజ్ నన్ను క్షమించండి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. నేను నా బెస్ట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నా. సో, ఈ ఛానెల్‌లో నేను మీకు చాలా స్ట్రాటజీస్ చెప్తా. అండ్ ఒక బెస్ట్ వే మీకు చూపిస్తా. ఎలా ట్రేడ్ చేయాలో, అది ఇంట్రాడే అయినా, స్వింగ్ ట్రేడింగ్ అయినా, లేదా లాంగ్ టర్మ్ అయినా ఏదైనా. ఫ్యూచర్‌లో నేను మీకు క్రిప్టో గురించి కూడా చెప్తా. దీంట్లో ఎలా ట్రేడ్ చేయొచ్చో, ఎలా చేయకూడదో అని అన్నీ నేను దీంట్లో చెప్పడానికి మొత్తం నా నా వంతు నేను ప్రయత్నిస్తానండి. ఇది నా ఫస్ట్ వీడియో. దీంట్లో ఏదైనా నా లాంగ్వేజ్‌లో కానీ, దేంట్లో కానీ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ప్లీజ్ నన్ను క్షమించాలి మీరందరూ. సో, వీడియో మనం స్టార్ట్ చేద్దాం. నేను 0 సబ్‌స్క్రైబర్స్‌తో వీడియో ఛానెల్ స్టార్ట్ చేస్తున్నా. ఆబ్వియస్‌లీ అందరూ అలానే చేస్తారు. బట్ ఐ హోప్ కి నా ఈ ప్రయత్నం చాలా వరకు సఫలమవుతుందని. సో, ఈ ఈ వీడియోలో నేనేం చెప్తున్నానంటే ఒక స్ట్రాటజీ గురించి నేను చెప్తున్నా. ఆ స్ట్రాటజీ మోస్ట్‌లీ నేను యూజ్ చేస్తూ ఉంటా. సో, నేను కూడా మీకు అదే స్ట్రాటజీ చెప్తున్నా. ఈ ఛానెల్‌లో నేను మీకు చాలా స్ట్రాటజీస్ గురించి చెప్తా. దాంట్లో ఇప్పుడు చెప్తున్న స్ట్రాటజీ ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తున్నానండి. ఈ స్ట్రాటజీ పేరొచ్చేసి 15 మినిట్స్ క్యాండిల్ స్ట్రాటజీ. ఈ పేరు మీరు చాలా సార్లు వినే ఉంటారు. బట్ దీంట్లో ఎక్కడ మనం ఎంట్రీ చేయాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, టార్గెట్ ఎలా బుక్ చేసుకోవాలి అన్నీ కూడా దీంట్లో ఈ వీడియోలో నేను మీకు ఏమంటారు పూస గుచ్చినట్టు చెప్తానంటారు కదా! అలా చెప్తాననమాట. ఓకే. సో, ఈ 15 మినిట్స్ క్యాండిల్‌తో పాటు నేను కొన్ని స్ట్రాటజీస్ కూడా దీంట్లో యూజ్ చేస్తా. ఒక 2, 3 ఈ స్ట్రాటజీస్ మిక్స్ చేసుకొని నేను నాకంటూ ఒక కొత్త స్ట్రాటజీ నేను క్రియేట్ చేసుకున్నా. అండ్ ఆ స్ట్రాటజీతోనే నేను ట్రేడ్ చేస్తా. అండ్ దాంట్లో నాకు మంచి సక్సెస్ కూడా దొరికింది. సో, అది మీకు నేను చెప్తున్నా. సో, ఫస్ట్ మీరేం చేయాలంటే ఎప్పుడైనా మీరు ట్రేడ్ చేయాలంటే ఇప్పుడు నేను ఫస్ట్ మీకు చెప్తా. నేను మీకు చెప్పేదేంటంటే ఇప్పుడు నేను చెప్పేది బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుకుందాం. బ్యాంక్ నిఫ్టీ నేను యారో చేసి చూపించాను కదా! బ్యాంక్ నిఫ్టీ గురించి. అండ్ ఈ స్ట్రాటజీ మీరు నిఫ్టీలో కూడా యూజ్ చేయొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా యూజ్ చేయొచ్చు. అండ్ స్టాక్స్‌లో కూడా యూజ్ చేయొచ్చు. ఇది అన్నిట్లో కూడా వర్క్ చేస్తుందనమాట. సో, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అది మీకు చెప్తున్నా. ఫస్ట్ డే అంటే మీరు ఏ రోజైతే మీరు ట్రేడ్ చేస్తారో, ఆ రోజు ఫస్ట్ క్యాండిల్ మీరు మార్క్ చేసుకోవాలి. సో, ఈరోజు ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఇది. ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదండీ! ఇది ఫస్ట్ డే క్యాండిల్. 15 మినిట్స్ క్యాండిల్. టైమ్ ఫ్రేమ్ వచ్చేసి 15 మినిట్స్ పెట్టుకోవాలి. ఇది చూస్తున్నారు కదా! 15 మినిట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు మనం చూస్తున్నాం అన్నమాట. ఐ హోప్ మీకు ఇవన్నీ ఆహ్, క్లియర్‌గా కనిపిస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే నేనిప్పుడు రికార్డ్ చేసేది నార్మల్‌గా రికార్డ్ చేస్తున్నా. సో, అందుకే. అండ్ 15 మినిట్స్ క్యాండిల్‌లో ఏం చేయాలంటే మీరు ఫస్టు డే హై అండ్ లోని మార్క్ చేసుకోవాలండి. డే హై అండ్ మార్క్ ఎలా నేను చేస్తానో అదే మీకు కూడా చెప్తున్నా. ఫస్ట్ ఈ డే హై వచ్చేసి ఇది. డే హై అండ్ డే లో రెండిటిని మీరు మార్క్ చేసుకోవాలి. డే హై అండ్ డే లో. తర్వాత ఎప్పుడైతే ఈ డే హై ఇక్కడ క్రాస్ అయ్యిందనుకోండి, ట్రేడ్ ఎలా చేయాలో 15 మినిట్స్ క్యాండిల్ డే హై ఇది అండ్ లో ఏంటంటే ఇది. ఎప్పుడైతే ఈ హై క్రాస్ చేస్తుందో ఈ హై అప్పుడు మీరు అప్ సైడ్ మూవ్ తీసుకోవాలి. ఎప్పుడైతే లో క్రాస్ చేస్తుందో మీరు డౌన్ సైడ్ మూవ్ తీసుకోవాలి. కానీ ఈ మధ్యలో ఎప్పుడైనా ట్రేడ్ చేస్తే ఇక్కడ మాత్రం మీకు ట్రేడ్ అవాయిడ్ చేయాలండి. ఇక్కడ మీకు ఏమీ ట్రేడ్ తీసుకోకూడదు. సో, ఇంక ఇక్కడితో అయిపోలేదు. ఇంకా మీకు చెప్తున్నాను నేను. సో, ఫస్ట్ డే క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ ఈరోజు అవ్వగానే ఏమైందో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ డే అవ్వగానే ఇక్కడ మీరు చూడాలి. 15 మినిట్స్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ ఈరోజు బ్రేక్ చేసింది. ఈ రెడ్ క్యాండిల్. ఈ సెకండ్ క్యాండిల్ వచ్చేసి ఏంటంటే బ్రేక్ చేసింది 15 మినిట్స్ క్యాండిల్. సో, మనకెక్కడైతే మనకేం చేయాలి ఇక్కడ ఈ అమౌంట్ దగ్గర మనకి ట్రేడ్ తీసుకోవాలి. ప్లాన్ చేయాలి.
సెకండ్ క్యాండిల్‌లో ఒకవేళ మిస్ అవుతే మీకేం చేయాలి, థర్డ్ క్యాండిల్‌లో ఎలాగైతే థర్డ్ క్యాండిల్ ఎప్పుడైతే ఈ ఈ లైన్‌ని బ్రేక్ చేసిందనుకో థర్డ్ క్యాండిల్, అక్కడ మీకు ట్రేడ్ ఎంట్రీ ప్లాన్ చేయాలండి. ఓకే. అక్కడ మీకు ట్రేడ్ ఎంట్రీ ప్లాన్ చేసిన తర్వాత మీకిక్కడ ఎన్ని పాయింట్స్ ఇచ్చిందో మీరు చూడగలరు. నేను మళ్ళీ మీరు మార్క్ చేసి చూపెడతా. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మీకు ఇలాగొచ్చేసి ఇక్కడ వరకు ఇన్ని పాయింట్స్ దగ్గర దగ్గరండి ఇది 57,300 అండ్ ఈ లో వచ్చేసి 57,160. 160 అంటే దగ్గర దగ్గర 250 పాయింట్స్ అంటే దగ్గర దగ్గర 250 పాయింట్స్ మీకు బెనిఫిట్ వచ్చిందండి. ఇక్కడ ఎవరైనా ట్రేడ్ చేస్తున్న 250 పాయింట్స్ ఏంటంటే ఇక్కడ వచ్చేది. ఇంకా దీంట్లో స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి మీకు చెప్తా. స్టాప్ లాస్ వచ్చేసి ఎప్పుడైనా సరే ఈ క్యాండిల్ ఏ క్యాండిల్ అయితే మనం ఎంట్రీ తీసుకుంటున్నామో, ఒకవేళ మనం ఈ క్యాండిల్‌లో ఎంట్రీ తీసుకుంటే దీని హై వచ్చేసి స్టాప్ లాస్ మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఎంట్రీ చేస్తున్నాం. ఈ లైన్‌లో మనం ఎంట్రీ చేస్తున్నాం అండ్ ఇది వచ్చేసి మన స్టాప్ లాస్ అండి. ఎప్పుడైతే మనం ఏ క్యాండిల్‌లో ఎంట్రీ చేస్తామో అక్కడ ఆ క్యాండిల్ మళ్ళీ ఈ హైని క్రాస్ చేస్తూ పైకి ఇలా వెళ్తే అక్కడ మీకు స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది అండ్ మీకు అక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ మరి ఇంకా ట్రేడ్‌లో కొనసాగి కంటిన్యూ చేయకూడదు మీరు. ఓకే. ఈ మాట మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ మీకు ప్రాఫిట్ ఎలా బుక్ చేసుకోవాలో అది కూడా నేను మీకు చెప్తా. ప్రస్తుతం ఏం చేయాలంటే మీరు ఇక్కడ బుక్ చేసిన తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఉంటుంది కదా, ఆ ట్రైలింగ్ స్టాప్ లాస్ మీరు యూజ్ చేస్తూ కంటిన్యూగా ట్రైల్ చేయాలి. కంటిన్యూగా ట్రైల్ చేస్తూ దీన్ని బుక్ చేసుకోవాలి. ఈ ఈ స్ట్రాటజీ మీరు యూజ్ చేస్తే 2 టైమ్స్ 3 టైమ్స్ పర్ డే మీకు ట్రేడ్ దొరుకుతుంది. అది బ్యాంక్ నిఫ్టీ అయినా కానివ్వండి, నిఫ్టీ అని కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఇంకోసారి చెప్తున్నా. ఈ ఈ హై అండ్ లో మధ్యన ఎప్పుడైనా ట్రేడ్ క్యాండిల్స్ క్రియేట్ అవుతే అప్పుడు మీకు ట్రేడ్ చేయవసరం లేదు. మీరు ట్రేడ్ చేయకండి ప్లీజ్. దీన్ని అవాయిడ్ చేయండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ హై అండ్ లో ఏమైతే ఉందో ఈ హై అండ్ లో ఇది మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లా ఇది వర్క్ చేస్తుందండి. ఓకే. ఇది సపోర్ట్ అండ్ ఇది రెసిస్టెన్స్‌లా ఇది వర్క్ చేస్తుంది. ఇది మాటలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అండ్ ఇప్పుడు మీరు చూడాలి. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ అప్ సైడ్ మూవ్‌మెంట్ వచ్చింది దీంట్లో. అప్ సైడ్ మూవ్‌మెంట్ వచ్చాక అప్ సైడ్ మూవ్‌మెంట్‌లో 15 మినిట్స్ క్యాండిల్ హైని ఇది హై ఉంది కదా! ఈ క్యాండిల్ ఏంటంటే ఇది బ్రేక్ చేయలా. జస్ట్ టచ్ చేసి వాపస్ వచ్చిందంతే. బ్రేక్ చేసింది ఈ క్యాండిల్. ఈ చిన్న క్యాండిల్ ఇప్పుడు యెల్లో మార్క్ చేసింది చూడండి అది బ్రేక్ చేసింది. సో దీని తర్వాత ఇక్కడ ఈ నెక్స్ట్ క్యాండిల్‌లో రెడ్ క్యాండిల్ చూపిస్తుంది. అక్కడ మీకు ఎంట్రీ తీసుకొని అలా కొన్ని పాయింట్స్ మీరు ఇక్కడ కూడా కవర్ చేయొచ్చు. ఇలా ఈ 15 మినిట్స్ క్యాండిల్‌ని మీరు ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఏమేమి చెప్పానో ఒకసారి ఇక్కడ నేను నోట్ చేస్తా. నేను మీకు చెప్పింది ఎంట్రీ ఎలా చేస్తారు అని. ఓకే. నా రైటింగ్ కొంచెం వీక్ అండి. అంటే దీంట్లో టైప్ చేయడానికి అవ్వడంలా. సో రాస్తున్నా. సో ప్లీజ్ ఎక్స్‌క్యూజ్ మీ. అండ్ స్టాప్ లాస్ ఎలా పెట్టాలో అది కూడా మీకు చెప్పేసాను నేను. స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టాలో, ఎక్కడ చేయకూడదో అది కూడా మీకు చెప్పా. అండ్ టార్గెట్ మీరు బుక్ చేయాల్సింది ఫస్ట్ చేయండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది యూజ్ చేయండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ యూజ్ చేస్తే అక్కడ మీకు బిగ్ ప్రాఫిట్స్‌ని మీరు తీసుకోవచ్చు. ఓకే. అండ్ దాని తర్వాత దీంట్లో ఇంకోటి ఏం చెప్పానంటే మీకు డైలీ 2-3 2-3 ట్రేడ్స్ మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. మీకు దీంట్లో అప్ సైడ్ మూవ్‌మెంట్ కూడా దొరుకుతుందండి. ఓకే. అప్ సైడ్ మూవ్‌మెంట్ కూడా దొరుకుతుంది. మళ్ళా డౌన్ సైడ్ మూవ్‌మెంట్ కూడా దొరుకుతుంది. 2 కూడా దొరుకుతాయి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒకసారి దీన్ని ట్రై చేయండి. అండ్ ఏంటంటే ఇది బ్యాక్ టెస్టెడ్ స్ట్రాటజీ అన్నమాట. ఇది ఇప్పటి నుంచి ఇది మీకు ఇలా చెప్పేయడం అని కాదు. ఇది మీరు ఏ రోజుకైనా చూడండి. ఇది ఖచ్చితంగా బాగా వర్క్ చేస్తుంది.
నేను ఇలా అనట్లేదు ఇది 100% వర్క్ చేస్తుందని చెప్పడం లేదు. ఎందుకంటే 100% వచ్చేసి ఇది కూడా వర్క్ చేయదు. మీరు బ్యాక్ టెస్ట్ దీన్ని చేసి చూడండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనం 30th ఆఫ్ జూన్ చూద్దాం. ఓకే. 30th ఆఫ్ జూన్ ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఇదిగో ఇది ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా! దీన్ని హై అండ్ లో మనం మార్క్ చేద్దాం. అండ్ దానిపై మనం ఇంకా ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఇది హై అండ్ ఇది వచ్చేసండి లో. ఓకే. హై అండ్ లో మనం మార్క్ చేసుకున్నాం కదా! దీని తర్వాత మీరు చూడొచ్చు ఈ ఫస్ట్ క్యాండిల్ ఇదండి ఫస్ట్ అండ్ దిస్ వన్ ఇస్ సెకండ్ అండ్ ఈ థర్డ్ క్యాండిల్ వచ్చేసి బ్రేక్ చేసిందండి. ఓకే. ఈ థర్డ్ క్యాండిల్ బ్రేక్ చేసింది. బ్రేక్ చేశాక మీకు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి? ఈ ప్లేస్‌లో మీకు ఎంట్రీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అంతే ఎంట్రీ మీకు థర్డ్ క్యాండిల్ లేదా ఫోర్త్ క్యాండిల్‌లో ఎంట్రీ అవుతుంది. ఓకే. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నాక ఇలా చూస్తే ఇక్కడేమవుతుంది ఇలాగా మీకు ఇలా వచ్చేసి ఇక్కడ స్టాప్ లాస్ ఒకసారి హిట్ అయిపోయింది. ఓకే. స్టాప్ లాస్ హిట్ అయింది. మళ్ళా మీరు చూస్తే ఇంకోసారి ఏంటంటే మీకు ఓకే. మళ్ళా మీరు చూస్తే ఇంకోసారి మీకు ఇక్కడ ట్రేడ్ ఇంకోసారి దొరికింది. ఈ క్యాండిల్ వచ్చేసి క్రాస్ చేసింది. అది క్రాస్ చేశాక ఇది ఎక్కడి వరకెళ్ళిందో మీరు చూసుకోవచ్చు. నా లాంగ్వేజ్‌లో ఏదైనా పొరపాటు ఉన్నంటే ప్లీజ్ నన్ను క్షమించాలి. అండ్ ఏదైనా తప్పుంటే మీరు నాకు కామెంట్స్ బాక్స్‌లో చెప్పండి. ఇక్కడ వరకేంటంటే ఇది మొత్తం ట్రైల్ అయిందండి. కంటిన్యూ మీరు ఈ సెటప్‌ని బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. ఇది చాలా పవర్‌ఫుల్ స్ట్రాటజీ. అండ్ నేను ఇప్పటి నుంచో కాదు ఎప్పటినుండో ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తున్నా. ఇది నా ఛానల్‌లో ఫస్ట్ వీడియో. ఇది ఒక స్ట్రాటజీ మాత్రమే. ఇంకో 2 స్ట్రాటజీ దీంట్లో నేను యాడ్ చేస్తుంటా. ఆ 2 స్ట్రాటజీస్ యాడ్ చేసుకొని నేను ట్రేడ్ తీసుకుంటా. ఓన్లీ 15 మినిట్స్ క్యాండిల్ పైన ఆధారపడను. ఇంకో 2 స్ట్రాటజీస్ దీంట్లో యాడ్ ఆన్ చేస్తా. ఆ స్ట్రాటజీస్ ఏంటో రేపటి వీడియోలో నేను మీకు చెప్తా. నేను డైలీ వీడియో పెడతాను. ఆ వీడియో మీరు కంటిన్యూస్‌గా వాచ్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చి ఉంటే నాకు ఒక లైక్ కొట్టండి. ఇంకా ఏదైనా మీ డౌట్స్ ఉంటే ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్‌లో పెట్టండి. నేను ఒక వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేస్తా. డిస్క్రిప్షన్ బాక్స్‌లో దాని లింక్ ఇస్తా. దాంట్లో మీరు జాయిన్ అవ్వండి. దాంట్లో నేను చాలా టిప్స్ కూడా దాంట్లో చెప్తా. అండ్ సమ్ టైమ్స్ స్వింగ్ ట్రేడింగ్స్ ఇవన్నీ నాకేదైనా బెస్ట్ స్టాక్స్ అనిపిస్తే దాంట్లో నేను మీతో కొంచెం కనెక్ట్ అయ్యి ఉంటా. సజెషన్ అని చెప్పను, కనెక్ట్ అయ్యి ఉంటా. ఇలాంటివి చాలా దాంట్లో ఉంటాయి. అండ్ మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా టెలిగ్రామ్ కాదు సారీ ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా నేను పెడతాను. ప్రస్తుతం వాట్సాప్ ఛానల్ లింక్‌ని పెడుతున్నా. ఈ వీడియో గాని నచ్చుంటే మీరు లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ చేయండి. అండ్ ఎవరికైతే ఈ వీడియో అవసరమో వాళ్ళకి ప్లీజ్ ఈ ఛానల్‌ని మీరు షేర్ చేయండి. అండ్ ఐ హోప్ మీకు నచ్చి ఉంటుంది ఈ వీడియో. అండ్ ఏదైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఓకే. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ నైస్ డే.